ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము శమలకాల ధ్యానంలోని 2వ భాగమైన ఇది నా రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడి ఉన్న నిబంధన రక్తము. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఈ సత్యాన్ని మన ప్రభు అనేక సంవత్సరాల క్రితమే బయలుపరిచారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22లో ఈ విధంగా చెప్పబడింది. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చు. క్రీస్తు రక్తం లేనిదే మనం రక్షించబడజాలము. ఆయన రక్తం ద్వారా మాత్రమే మన ఆత్మీయ జీవితాల్లో జయాన్ని పొందుకోగలం. విశ్వాసులు కొన్నిసార్లు తలంపుల్లో మాటల్లో వారి చేతుల్లో పాపాలు చేస్తారు. యాకోబు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది. అనేక విషయంలో మనం అందరం తప్పిపోవచ్చున్నాము. లోకమంతటా అన్ని యుగాల్లో తన ప్రజలందరి పాపాల కోసం క్రీస్తు మరణించారు. ఆయన ఈ లోకానికి రాకముందు పాపం చేసిన వారి కోసం కూడా మరణించారు. రోమా 3వ అధ్యాయం 25లో ఈ విధంగా ఉంది. పాత నిబంధన కాలంలో ప్రాయశ్చిత్తానికి సాధారణంగా జంతువుల రక్తం అవసరం. అయితే జంతువుల మరణాల ద్వారా దేవుని ప్రణాళికను శాశ్వతంగా అమలు జరపడం అనేది అసాధ్యం. దేవుని ప్రణాళిక నెరవేరాలంటే దేవుడు చనిపోవాలి. దానికి బదులు మేకలు, ఎద్దులు మొదలైన జంతువులు బలుల ద్వారా చనిపోవాలని తాత్కాలికంగా ప్రభువు నియమించారు. ఇదంతా కూడా రాబోయే సంగతులకు సూచనలుగా, చిహ్నాలుగా అని మనం గుర్తుపెట్టుకోవాలి. జంతు బలులు క్రీస్తు బలి అర్పణపూర్వకమైన మరణానికి సాదృశ్యాలు మాత్రమే. తర్వాతి కాలంలో తాను మనిషిగా జన్మించి మరణిస్తానని అప్పుడు దేవునికి తెలుసు. ఆ మరణానికి సూచనలుగా, ఉదాహరణగా జంతు బలులను ఆయన నియమించారు. మోషే ప్రజల శరీరాలపై అక్షరాల రక్తాన్ని చిలకరించారు. నిర్గమకాండము 24వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా ఉంది. క్రీస్తు తన రక్తాన్ని ఆధ్యాత్మికంగా, సాదృశ్యంగా విశ్వాసుల అంతరంగాల్లో వారి హృదయాల్లో చిలకరిస్తాడు. విశ్వాసి హృదయంలో క్రీస్తు రక్తం చిలకరించబడింది. అంటే క్రీస్తు చేసిన బలి అర్పణను గురించిన గ్రహింపు, అందులో నమ్మకము విశ్వాసి హృదయాన్ని శుద్ధి చేశాయి. అంతేకాకుండా విశ్వాసి క్రీస్తు రక్తం ద్వారా ఎన్నో అమూల్యమైన ఆశీర్వాదాలను పొందుకోగలడు. క్రీస్తు రక్తం చేయు ఘనమైన కార్యములను చూద్దాము. మొదటిగా, క్రీస్తు రక్తం పాపమును శుద్ధి చేయనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13-14 వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఏలియనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచడయల్లా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. పాపాన్ని తీసివేయడంతో గానీ, హృదయంలో నుంచి పాపదోషాన్ని శుద్ధి చేయడంతో గానీ ఈ క్రియకు ఏ సంబంధము లేదు. ఏ విధమైన జంతు బలికి దీంతో సంబంధం లేదు. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం వెలుగులో నడుచుకుంటూ ఉంటే దేవుడు మన పాపాలను క్షమించి వాటిని కడిగివేసి అవి అసలు జరగలేనంత శుభ్రంగా తుడిచివేస్తాడు. శిలువపై క్రీస్తు పలికిన బలి అర్పణ ఆధారంగా ఆయన ఇది చేస్తారు. మనం ఈ భూమిపై ఉన్నంతకాలం ఇది అలా జరుగుతూనే ఉంటుంది. రెండవదిగా, క్రీస్తు రక్తం దేవునికి సమీపస్తులుగా చేయను. మునుపు దూరంగా ఉన్న మనం ఇప్పుడు క్రీస్తు రక్తం చేత క్రీస్తు యేసులో చేరువయ్యాము. ఎఫెసీయులు 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా ఉంది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అని చెప్పబడింది. సమస్త మానవాళి పాపం మరియు అపనమ్మకాల మూలంగా దేవునికి దూరంగా ఉన్నారు. అయితే క్రీస్తు రక్తం ద్వారా దేవుని సన్నిధికి మార్గం తెరవబడింది. అందును బట్టి వారు క్రీస్తు రక్తం ద్వారా దేవునికి సమీపస్తులుగా మారారు. మూడవదిగా, క్రీస్తు రక్తం విమోచించునది. క్రీస్తు రక్తం మనల్ని సాతాను చెర నుండి విమోచించి పాపక్షమాపణ కలుగు చేయనది. మనల్ని విమోచించి తన వారుగా చేసుకునేందుకు దేవుడు చెల్లించిన అమూల్యమైన వెల ఈ విమోచన క్రయధనం. అదే క్రీస్తు రక్తం. ఇది మాటలకు అందనంత ప్రశస్తమైనది. మొదటి పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాల్లో ఈ విధంగా ఉంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎరుగుదురు కదా అని చెప్పబడింది. ఎఫెసీయులు 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని అర్థం. క్రీస్తు రక్తాన్ని చిందించడం జరగకపోతే ఎప్పటికీ పాప విముక్తి అనేది లేదు. ఇక నాలుగవదిగా,
క్రీస్తు రక్తం నీతిమంతులుగా చేయునది. రోమా 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా ఉంది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. మనం ఇంకనూ అవిశ్వాసులుగా ఉండగానే, అనగా మనం ఆయనకు శత్రువులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయారు. ఇది మనం నమ్మినప్పుడు మనల్ని దేవుడు నీతిమంతులుగా, నిర్దోషులుగా ఎంచి తన స్నేహితులుగా చేసుకున్నారు. ఇది తిరుగులేని సత్యం. ఇక 5వదిగా, క్రీస్తు రక్తం సమాధానం కలుగుచేయినది. లోకమంతా పాపంలో పడిపోయి దేవునికి దూరమై సమాధానం కోల్పోయింది. మనుషుల పాపాలకు వ్యతిరేకంగా దేవుని కోపం మండుతూ ఉంది. రోమా 1వ అధ్యాయం 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. పరలోకానికి భూమికి మధ్య ఉన్న సమాధానం అంటూ లేకపోయింది. ఈ పరిస్థితిలో శాంతిని నెలకొల్పేందుకు దేవుడు క్రీస్తుని పంపారు. లోక పాపాలను తీసివేసేందుకే తాను రక్తం ద్వారా క్రీస్తు ఆ పనిని నెరవేర్చారు. కొలస్సీలు 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. 6వదిగా, క్రీస్తు రక్తం జయము ఇచ్చునది. క్రీస్తుని స్వీకరించని ప్రతివాడు ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు. అయితే మనం సాతానుపై విజయం ఎలా సాధించాలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. క్రీస్తు రక్తం ద్వారా మనం సాతాన్ను జయించగలం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా ఉంది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. అయితే జయించిన నీవు దాన్ని గూర్చి సాక్ష్యం చెప్పాలి. క్రీస్తుని గురించిన సాక్ష్యం చెప్పని క్రైస్తవుడు ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు. 7వదిగా, క్రీస్తు రక్తం మనను పరలోకంలో చేర్చినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలిగేవాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును అని చెప్పబడింది. ఇప్పుడైతే క్రీస్తు రక్తం ద్వారా విశ్వాసికి పరలోకంలో అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించే మార్గం తెరవబడి ఉన్నది. అంటే దేవుని సన్నిధిలోనికి ఎప్పుడైనా మనం ప్రవేశించగలం. దేవుడు విశ్వాసులందరినీ తన రక్తం ద్వారా యాజకులుగా చేశాడు. ఇప్పుడు మనమంతా ప్రధాన యాజకుని పోలి దేవుని సముఖంలోనికి వెళ్ళొచ్చు. ఇదంతా యేసు రక్తపాపం కోసం ప్రాయశ్చిత్తం చేసి దేవునికి మనిషికి మధ్య ఉన్న అడ్డంకిని తొలగించినందువల్లే సాధ్యమైంది. క్రీస్తు రక్తం యొక్క ప్రభావంపైనే మన క్రైస్తవ జీవితం ఆధారపడి ఉన్నది. క్రీస్తు నిష్కలంక రక్తమే సువార్త యొక్క సారమై ఉన్నది. ఇట్ట అమూల్యమైన రక్తమును తృణీకరించిన ఎడల నరకమునకు మనం ఈడ్చబడుదుము. సమస్త మానవాళి రక్షణ కొరకు క్రీస్తు రక్తం చిందించబడి సిద్ధంగా ఉన్నది. క్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి శుద్ధి చేస్తుంది. అంటే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు, శాశ్వతంగా వాటిని తుడిచిపెట్టేస్తాడు. సమస్తమైన అన్యాయాన్ని, చెడుతనాన్ని మన అంతర్వాణి నుంచి కడిగివేస్తాడు. ఈ విధంగా సిలువలో మీ కొరకు కార్చబడిన ఆ యేసు నిబంధన రక్తంతో ఈ మండల కాలంలో బహుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ లెంట్ 40 రోజుల్లో మీరు జీవితంలో ఏం మార్చుకోవాలని నిర్ణయించుకున్నారో కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఆమేన్.